ప్రపంచంలో ఎవరైనా తప్పు చేస్తే వారికి తగిన శిక్ష విధిస్తారు. అది ఏ దేశమైనా సరే. కఠినమైన శిక్షలు ప్రపంచంలో అనేకమైనవి ఉన్నాయి. కానీ వాటిలో కొన్ని మాత్రము మనం వింటేనే భయపడతాము. ఉదాహరణకు ఇత్తడి ఎద్దు ఆకారము గల దానిలో మనిషిని వేసి కాల్చి చంపటం, మనిషిని కట్టివేసి అతనిపై పురుగులు వేసి వాటి ద్వారా మనిషిని చంపటం, ఎలుకలను పంపి చంపటం, మనిషి బ్రతికి ఉండగానే శీలలతో పొడిచి చంపటం, ఏనుగులతో హింసాత్మకంగా చంపటం, మనిషిని కట్టివేసి అతని ఒక్కొక్క అవయవమును నిదానముగా నరికివేస్తూ చివరికి గుండెను కోసి చంపటం, అగ్నిలో కాల్చటం, రంపాలతో కోసి చంపటం, చర్మం ఒలిసి చంపటం, ఒక వ్యక్తిని కట్టివేసి ఒక సంచిలో వేసి అందులో విషపూరితమైనటువంటి జంతువులను వేసి క్రూరంగా చంపటం, ఇలా మరెన్నో ఘోరమైన భయంకరమైన శిక్షలు పూర్వంలో విధించేవారు. వాటిలోకెల్లా అతి క్రూరమైనది శిలువ మరణం. అవును, మీరు విన్నది నిజమే. ఒక మనిషిని శిలువ వేయటం అన్నిటికన్నా క్రూరమైనది. ఇది నేను చెప్తున్నది కాదు. రోమన్ పండితుడు, తత్వవేత్త, రచయిత అయిన సిసెరో అనే చరిత్రకారుడు అత్యంత క్రూరమైన అసహ్యకరమైన శిక్ష, ఈ శిక్ష రోమన్ వారికి శరీరపరంగానే కాదు, కళ్ళకు కనిపించకుండా చెవులకు వినిపించినంత దూరముగా ఉండాలి అని తెలుపుతున్నారు. శిలువ వేయటం రోమా పౌరులను ఎంత భయపెట్టేసిందంటే వారు శిలువ అనే మాటను పలకటానికి కూడా భయపడేవారు. శిలువ శిక్షను అన్ని రకాల మరణం కంటే అత్యంత దారుణమైన మరణం అని ప్రముఖ చరిత్రకారుడు జోసెఫస్ వ్రాశాడు. శిలువ వేయటం, శిలువ మరణం పొందటం అంత ఘోరమైన భయంకరమైన శిక్షణ. అసలు శిలువ ఎలా వచ్చింది, దాని చరిత్ర ఏమిటి, శిలువను ఎన్ని రకాలుగా వేస్తారు, యేసును ఏ రకమైనటువంటి పద్ధతిలో శిలువ వేశారు, శిలువను ఎవరికి వేస్తారు, అసలు ఈ శిలువను ఏ విధముగా వేస్తారు, ఈ విషయాలు తెలియాలంటే ఈ వీడియో చూడండి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో పురాతన మెసొపొతేమియా ప్రాంతంలో ఈ శిలువ వేసే శిక్ష ప్రారంభించబడినట్లు, అక్కడి గోడల మీద ఈ శిలువ వేసే చిత్రాలు చెక్కబడి ఉన్నట్లు గుర్తించారు. అక్కడి యుద్ధ ఖైదీలకు ఈ శిలువ వేసే శిక్షను విధించేవారు. మొదటగా ఈ పద్ధతిని ఒక ఆకారంలో కాకుండా ఒక స్తంభానికి లేదా చెక్కకు వేసేవారు. కొంతమందిని వారి ప్రక్కటెముక ద్వారా కొయ్యను చొప్పించి వ్రేలాడదీసేవారు. ఇది కొయ్య మీద ఉరితీయడం వంటి పద్ధతుల ద్వారా వచ్చి ఉండవచ్చు. ఎస్తేరు గ్రంథంలో చెప్పబడిన రీతిగా హామాన్ను ఉరికొయ్య మీద ఉరితీయడం జరిగింది కదా, బహుశా దాని నుండే ఈ శిలువ పద్ధతి వచ్చి ఉండవచ్చు. ఇక్కడ ప్రారంభించబడిన ఈ పద్ధతిని గ్రీకులు వ్యతిరేకించినప్పటికీ అలెగ్జాండర్ ది గ్రేట్ స్వయంగా ఫోనీషియన్ నగరమైన టైర్ నగర ముట్టడిలో 2000 మంది ఖైదీలను శిలువ వేశారు. అలెగ్జాండర్ జన్నాయుస్ జుడియా రాజు కూడా పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన పరిసయ్యులు సద్దుకయ్యుల సహకారంతో ఒకే రోజులో 800 మంది పరిసయ్యులను సిలువ వేశారు అని, వారి భార్యలను మరియు పిల్లలను వారి కళ్ళ ముందే ఉరితీసి చంపి ఒక రక్తపాత భయంకరమైన పరిస్థితిని సృష్టించాడు అని చరిత్రకారులు తెలుపుతున్నారు. తర్వాత వీరి నుండి క్రీస్తు పూర్వం 264 నుండి 166లో రోమా రాజ్యాలు సిలువ వేయటం నేర్చుకున్నాయి. ఒక సందర్భంలో బానిసలను ఏకంగా 6000 మందిని ఇరుప్రక్కలా సిలువ వేశారు. వారి శరీరాలను ఎవ్వరు ముట్టకుండా అలానే ఉంచినప్పుడు పురుగులు, కుక్కలు, పక్షులు వచ్చి తినటం, ఆ హింసను గురించి తెలిసిన వారు ఆ సిలువ మాట వింటేనే భయపడేవారు. అటువంటి భయంకరమైన పద్ధతి సిలువ వేయటం. యేసుక్రీస్తు ప్రభు ఉన్న సమయాల్లో ఈ రోమన్లే రాజ్యాన్ని పరిపాలిస్తుండేవారు. సిలువను ఎన్ని రకాలుగా వేస్తారు అంటే, మొట్టమొదటిలో సిలువను ఒక కొయ్యకు లేదా చెక్కకు వేసేవారు. తరువాత ఆ కొయ్యను కొన్ని ఆకారాలలో తయారు చేసి సిలువ వేసేవారు. అందులో 4 ఆకారాలు అధికముగా వాడేవారు. అందులో ఒకటి గ్రీకు క్రాస్ లేదా గ్రీకు సిలువ. ఇది నిలువుకు ఒక కొయ్య, అడ్డమునకు ఒక కొయ్యను కడతారు. అవి అన్ని సమాన భాగాలుగా ఉంటాయి. రెండవది లాటిన్ సిలువ. ఇందులో 3 భాగాలు సమానంగా ఉంటాయి, ఒక భాగం మాత్రము పొడవుగా ఉంటుంది. ఇదే యేసు క్రీస్తు ప్రభు సిలువ వేయబడినటువంటి సిలువ ఆకారం. మూడవది టౌ సిలువ. ఇది గ్రీకు అక్షరం టౌ ఆకారంలో ఉండటం ద్వారా ఆ పేరు వచ్చింది. ఇది మనకు టీ ఆకారంలో ఉంటుంది. నాలుగవది ఎక్స్ సిలువ. ఇది 4 సమాన భాగాలు కలిగి ఎక్స్ ఆకారంలో ఉంటుంది. అపోస్తులైనటువంటి ఆంద్రియా ఈ ఆకారంలోనే సిలువ వేయబడ్డాడు. బైజంటైన్ క్రాస్, ప్యాట్రీ ఆర్చెల్ క్రాస్, డబుల్ క్రాస్, క్రాస్ ఆఫ్ లొరైన్, పాపెల్ క్రాస్, రింగ్డ్ క్రాస్, ఫార్క్డ్ క్రాస్, కాప్టిక్ అంక్, ఇంకా ఎన్నో రకాల ఆకారాల్లో సిలువలు కూడా ఉన్నాయి.
ఇన్ని ఆకారాలలో ఎందుకు సిలువ వేసేవారు అంటే, సిలువ వేయబడిన వారిపై ఉన్న కోపము మరియు ద్వేషమును బట్టి వారు రాక్షస ఆనందం పొందటానికి వారిని వివిధ ఆకారాలలో వివిధ రకాలుగా సిలువ వేసేవారు. సరే, ఇన్ని రకాలు సిలువ ఉన్నాయి. మరి ఆ సిలువ ఎవరికి వేస్తారు? ఆ రాజ్యానికి లేదా దేశానికి బానిసలుగా ఎవరైతే వస్తారో వారు వారి యజమానులకు లోబడకుండా వారికి వ్యతిరేకమైనటువంటి పాపము చేసినప్పుడు వారిని సిలువ వేస్తారు. సముద్రపు మార్గమున ఎవరైనా దొంగలు వచ్చినప్పుడు వారిని సిలువ వేస్తారు. మతపరముగా ఎవరైనా ఆ దేశంలో లేదా రాజ్యంలో ఆందోళనలను చేపడితే వారిని సిలువ వేస్తారు. రాజకీయ పరముగా వారి ప్రభుత్వానికి వ్యతిరేకముగా మారిన వారిని సిలువ వేస్తారు. రాజద్రోహం చేసిన వారికి సిలువ వేస్తారు. యుద్ధంలో ఓడిన వారి సైన్యమును సిలువ వేస్తారు. యుద్ధానికి ప్రాతినిధ్యం వహించిన అధికారి విఫలమైతే అతన్ని సిలువ వేస్తారు. కొంతమంది ఖైదీలను సిలువ వేస్తారు. ఇంకా కొన్ని రకాల కారణాలతో సిలువ వేస్తారు. అయితే ఈ సిలువ ఏ విధముగా వేస్తారు? ఇది అన్నిటికన్నా ప్రాముఖ్యమైన విషయం. గమనించండి. సిలువ వేయబడాలి అంటే ఆ వ్యక్తిని గురించిన వాదనలు జరగాలి. నిజంగా ఆ వ్యక్తి సిలువకు అప్పగించాలా లేదా అని అనేకమైన వాదనలు జరిగిన తర్వాత నేరం రుజువు అయితే ఆ వ్యక్తికి సిలువ శిక్ష విధిస్తారు. సిలువ శిక్ష అమలు చేయటానికి ప్రత్యేకించబడిన 100 మంది సైనికులు ఉంటారు. వీరు శతాధిపతి ఆధీనంలో ఉంటారు. సాధారణమైనటువంటి సైనికులు సిలువ శిక్షను వేయలేరు. ఈ సిలువ శిక్షలో మొట్టమొదటిగా కొరడాలతో కొడతారు. అది ఎలా అంటే వారి ఒంటి మీద ఒక్క నూలు పోగు కూడా ఉండకుండా నగ్నముగా చేస్తారు. అది వారిని అవమానించటానికి. తరువాత ఒక కొయ్యకు లేదా మొద్దుకు భూమిలో పాతి ఉన్న దానికి ఆ వ్యక్తిని తాళ్లతో కడతారు. తర్వాత అతన్ని కొరడాలతో కొడతారు. యేసుక్రీస్తు ప్రభువును కూడా కొరడా దెబ్బలు కొట్టారు. ఆ కొరడాను తోలుతో తయారు చేస్తారు. దాన్ని చివరన ఎముకలు లేదా మేకులు లేదా సీసం వంటివి అమరుస్తారు. వాటితో 2 సైనికులు అటు ఇటు నిలవబడి అతన్ని కొడతారు. ఒకవేళ యూదులకైతే ఆ కొరడా దెబ్బలు 40కి మించి కొట్టకూడదు అని యూదుల నియమం ఉంటుంది. కొరడాలతో కొట్టడం ద్వారా మనిషి షాక్ స్టేజ్లోనికి వెళ్ళిపోతాడు. అంటే అతని శరీరంలో ఉండే రక్తం అధికముగా కోల్పోయి తన సాధారణ స్థితి నుండి అపస్మారక స్థితిలోనికి వెళ్ళిపోతారు. తన గుండె అధికముగా కొట్టుకుంటుంది. రక్త ప్రసరణ అధికముగా పెరుగుతుంది. శ్వాస తీసుకోవటం కష్టతరముగా అధికముగా తీసుకోవటం జరుగుతుంది. దాని ద్వారా ఆ వ్యక్తికి బయట ఏమి జరుగుతుందో కూడా అర్థం కాని స్థితిలోనికి వెళ్ళిపోతారు. తర్వాతది సిలువ వేసే ప్రదేశము వరకు సిలువను మోపించటం. అప్పటికే శరీరంలో రక్తం అధిక మోతాదులో కోల్పోయిన వ్యక్తిని నగ్నముగా దాదాపు 135 నుండి 180 కిలోల బరువైన సిలువను మోపిస్తూ ఊరికి బయట రహదారికి ప్రక్కన ఎత్తైన స్థలము వరకు ప్రజల రద్దీ అధికముగా ఉండే మార్గము గుండా అక్కడి వరకు మోపిస్తారు. ఒకవేళ వారు అక్కడి వరకు ఆ బరువైన సిలువను మోయలేకపోతే చుట్టూ ఉన్న ప్రజల్లో నుండి ఒక వ్యక్తిని బలవంతముగా లాగి ఆ సిలువను మోపిస్తారు. ఇదే మనం యేసు సిలువ మోయటంలో సీమోను ద్వారా సిలువను మోపించడము చూస్తాము. అప్పటికి అతన్ని మానసిక స్థితి దెబ్బతింటుంది. శారీరకముగా హింసను అనుభవిస్తాడు. ఇక సిలువ వేయటం, ఆ వ్యక్తిని ఆ సిలువ పైన ఉంచి 13 నుంచి 18 సెంటీమీటర్లు లేదా 5 నుంచి 7 అంగుళాల మేకులను చాచిన చేతులకు కాళ్లకు దించుతారు. కొంతమందిని 4 మేకులతో సిలువ వేస్తారు. కొంతమందిని 3 మేకులతో సిలువ వేస్తారు. అది సిలువ ఆకారంను బట్టి ఉంటుంది. తరువాత ఆ సిలువను బట్టి భూమిలో ఆ సిలువను నాటుతారు. ఈ చాచిన చేతులు కాళ్లకు వేసిన మేకులను బట్టి నరముల ద్వారా అధికమైనటువంటి ఒత్తిడి, వేదన ఆ వ్యక్తి అనుభవిస్తాడు. చేతి నరముల బాధ నుండి తప్పించుకోవటం కోసం కొద్దిగా కాలిని ఆధారం చేసుకుంటే కాలికి వేసిన మేకుల ద్వారా కాలి నరము అధికమైనటువంటి వేదనను కలిగిస్తుంది. దీనితో సమయం గడిచే కొద్దీ కాళ్ళు, చేతుల కండరాలు పనిచేయకుండా పోతాయి. తద్వారా శరీరం తిమ్మిరికి గురవుతుంది. అప్పుడు శరీరంలోని ఊపిరితిత్తులు ఊపిరి పీల్చుకుంటుంది కానీ వదలలేదు. అప్పుడు శరీరంలో కార్బన్ డైఆక్సైడ్ అధికముగా పెరిగి మనిషి చనిపోతాడు. మనిషి చనిపోయినా కనికరం ఉండదు. ఆ శరీరంను అలాగే ఆ సిలువ పైన ఉంచుతారు. వారిని కాకులు, గ్రద్దలు, పురుగులు తినటం మొదలు పెడతాయి.
అలా శరీరం పూర్తిగా కుళ్ళిపోయి అక్కడే వాటికి ఆహారంగా మారుతుంది. ఇంకా కొద్దిగా శరీరము ఎముకలు మిగిలి ఉంటే వాటిని ఆ కొండ గృహాల్లో విసిరి పారేస్తారు. వాటిని కుక్కలు తింటాయి. అంతటి దారుణమైన విధముగా సిలువ వేస్తారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పటి వరకు మీకు తెలిసింది సాధారణముగా అందరూ ఎలా సిలువ వేయబడతారు అని మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువు ఎలా సిలువ వేయబడ్డారో తెలుపబడలేదు. కానీ ఒక్క మాటలో చెప్పాలి అంటే దీనికి 100 రెట్లు అధికముగా యేసుక్రీస్తు ప్రభువు భారముగా వేదనకరముగా సిలువ వేయబడ్డారు. అది కేవలం నీ కోసమే. నీ ఆత్మ ఆయన రూపము వలె మార్చబడాలి అని, నిన్ను తనతో పాటు పరలోకములో చూడాలి అని. కానీ నీవు ఎటువైపుకు పరిగెడుతున్నావు? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు వైపుకు పరిగెడుతున్నావా? ఆయన కోసం జీవిస్తున్నావా? నీ కోసం రక్తం కార్చిన యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నారు. ఆయన నిన్ను తన పిల్లలుగా మార్చాలి అని ఆశపడుతున్నారు. నీవు ఆయన కొరకు జీవించాలి అని ఆశ కలిగి ఉంటే దేవుడు ఆ ఆశను తృప్తిపరుస్తారు. దేవుని కృప మనకు తోడుగా ఉండునుగాక. ఆమెన్. మీకు పరిశుద్ధ గ్రంథం నందు ఉన్న సందేహములు మాకు కామెంట్ రూపంలో తెలపండి. దేవుని చిత్తమైతే వాటిని వీడియో చేస్తాము.